అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి అటు సినీ రంగంలోనూ ఇటు సంగీత సామ్రాజ్యంలోనూ అంచెలంచెలుగా విజయపథాన ఎలా మెట్లెక్కుతూ పైకి వస్తున్నారో విన్నాం. అదే క్రమంలో ఎవరికైనా ఇంత ఉపకారం జరుగుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళి తన వంతు ఉడతా భక్తి సాయంగా లబ్ధి కచేరీలు చేయడం సుబ్బలక్ష్మికి ఎంతో పరిపాటైపోయింది. ఆ రోజుల్లోనే ఈ లబ్ధి కచేరీలు ఇచ్చే క్రమంలో ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. లక్నోలో కచేరీ చేశారు. ఆ కచేరీల్లో ఎంత మన్ననలు ప్రశంసలైతే పొందిందో జనాల మధ్యలోంచి ఒక వినకూడని వాక్యం కూడా సదాశివం వినడం జరిగింది. ఆ వాక్యం ఏంటంటే, మన రాష్ట్రంలో భాయిలు అన్నట్టుగానే వాళ్ళ రాష్ట్రాల్లో వెళ్ళి దేవదాసీలు అంటారా అని జనాల మధ్యలోంచి ఒకడు ఒక చులకనగా మాట్లాడాడు. సదాశివం ఆలోచనలో పడ్డాడు. ఈ వాక్యంతో ఎంతో బాధపడిన సదాశివం, దేవదాసీల పట్ల ఎంతో చులకన భావం ఉంది సమాజంలో, అలాంటి చులకన భావం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీద పడకూడదు, సహజంగా బ్రాహ్మణ కుటుంబాలకి దక్కే మర్యాద తనకి దక్కేటట్టు చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు సదాశివం. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి కృష్ణగాన సభ వారు వచ్చారు సుబ్బలక్ష్మి ఇంటికి. ప్రతాప్ నర్సింగ్ గిరి, ధన్రాజ్ గిరి, జ్ఞాన్ బహదూర్ వారు ఎంఎస్ సుబ్బలక్ష్మితో కచేరీ వినాలని కోరుకుంటున్నారు అని కృష్ణగాన సభ ప్రతినిధి చెప్పాడు. క్షమించండి, పేరును బట్టి మీరేదో గొప్పవారని తెలుస్తోంది గాని నాకు సరిగ్గా తెలీదు, మీరెవరు అని మర్యాదగా అడిగాడు సదాశివం. వీరు హైదరాబాద్లో అత్యంత సంపన్నులు, నిజాం ప్రభుత్వానికి అప్పులిస్తుంటారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది సదాశివానికి. కానీ షరతుల మీద షరతులు పెట్టాడు. ఎందుకంటే సంపన్నుల కోటల్లో సంగీత విభావర్లు ఎలా ఉంటాయో సదాశివానికి తెలుసు. ఎంఎస్ జావళీలు పదాలు పాడదు. కర్ణాటక సంగీతం భజన్లు మీకు కావాలంటే హిందుస్థానీ సంగీతం కూడా పాడుతుంది. మీకు ఇలా సమ్మతమైతేనే వస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత జావళీలు పదాలు పాడమని దయచేసి అడగవద్దు, నిక్కచ్చిగా చెప్పాడు సదాశివం. మెల్లగా సుబ్బలక్ష్మి గాన భాండాగారంలోంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చిన జావళీలని పదాలని ఏరిపారేశాడు. ఎంతటి వాళ్ళు అడిగినా సుబ్బలక్ష్మి చేత అవి పాడించడు. హైదరాబాద్ సంపన్నులు ఇంట్లో కచేరీ చేసి మంచి పారితోషికం బహుమతులు తీసుకుంది సుబ్బలక్ష్మి. సదాశివం ఒక దాసీని చేసుకున్నందుకు అతని బంధువర్గం ముక్కును వేలేసుకుంది. నీరున్న బావిలోకే కప్పలు చేరినట్లు మెల్లగా కల్కి బంగళాలోకి చేరారు. కానీ సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబాలు. అటు కాంగ్రెస్ వాదుల్లోనూ ఇటు సంగీతజ్ఞుల్లోనూ ఇరుగు పొరుగుల్లోనూ సుబ్బలక్ష్మిని ఇంకా తమలో ఒకరిగా ఆమోదించలేదు. తన పాటి బ్రాహ్మణులు సుబ్బలక్ష్మిని బ్రాహ్మణ స్త్రీగా ఆమోదించేలా చేయటం సదాశివం తక్షణ కర్తవ్యం అయ్యింది. తండ్రి ద్వారా సగం బ్రాహ్మణురాలైన సుబ్బలక్ష్మిని పూర్తిగా బ్రాహ్మణీగం చేయాలనుకున్నాడు సదాశివం. కుంజా, నువ్వు ప్రతి పండక్కి మడిచీర కట్టుకో. ఈ దిశగా మొదటి ఆదేశం జారీ అయ్యింది. అలాగే మామా, సుబ్బలక్ష్మి సంతోషంగా ఒప్పుకుంది. సుబ్బలక్ష్మి దినచర్య పొద్దున్న 5 గంటలకు మొదలైంది. స్నానం చేసి మడిచీరతో కిందకు వచ్చి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ పైన తన పూజ ముగించుకుని రోజువారీ చీర కట్టుకుని కాఫీ తాగి సాధనకు కూర్చుంది. కల్కి బంగళాలో ఒక గది సంగీత సాధనకు ప్రత్యేకంగా కేటాయించబడింది. ఆ గదిలో ఒక పెద్ద పియానోతో పాటు తన తల్లి తనకు ఇచ్చిన వీణ, 2 తంబూరలు, మృదంగం, హార్మోనియం అన్నీ ఉన్నాయి. సుబ్బలక్ష్మి గంటకు పైగా సాధన చేయగా మెల్లగా రాధా, విజయ వచ్చి సాధనకు తోడయ్యారు. ఇంకో గంట వీరితో సాధన చేసి ఆ పూట సాధన ముగించింది. కుంజక్క, టిఫిన్ తిందూరా, తంగం వచ్చి పిలిచింది. ఇప్పుడు కల్కి ఇంటి పనులన్నీ తంగం చూసుకుంటుంది. కల్కి బంగళాలో కల్కి పత్రిక పనులు తప్ప మిగతా అన్ని విషయాల్లో అందరి మీద అజమాయిషీ చేసే హక్కు, బాధ్యత తంగంకిచ్చాడు సదాశివం. తంగం భర్త అనంతిని
కల్కి పత్రిక వ్యవహారాల్లో తనకు చేదోడు వాదోడుగా ఉంచుకున్నాడు. తంగం కింద నమ్మకంగా నిష్టగా పనిచేసేది లక్ష్మి కూతురు విశాలం. ఆ తర్వాత 2 వంటవాళ్లు, 2 పనివాళ్లు, 4 తోట పనివాళ్లు. వీళ్ళందరి చేత పని చేయించేది సదాశివం మేనకోడలు తంగం. సుబ్బలక్ష్మికి సంగీత సాధన తప్ప ఇంటి పనులు ఏమీ చూసే అవసరం లేకుండా ఏర్పాటు చేశాడు సదాశివం. తంగం, ఎందాక వచ్చే పనులు? తన సంగీత పుస్తకాలు సర్దుకుంటూ అడిగింది సుబ్బలక్ష్మి. ఇప్పుడే మొదలవుతున్నాయి కుంజక్క. ఒక పెద్దాయన వస్తున్నారుగా. ఆయన వెనక ఒక 20 మంది వస్తున్నారు భోజనానికి. అందరికీ ఏర్పాట్లు చెయ్యాలిగా. ఆ పెద్దాయన ఎవరో తెలుసా నీకు? నాకు భోజనాలు ఏర్పాట్లు చెయ్యాలనేదే తెలుసు. పోకిరి పిల్ల. ఆయన అమెరికా నుంచి వచ్చారు. పాశ్చాత్య దేశపు వయోలిన్ విద్వాంసుడు యాహుది మెన్యూహిన్. చూద్దామైతే. సరే, నువ్వు తిందూరా అంటూ పనుల్లోకి వెళ్ళింది తంగం. సుబ్బలక్ష్మి గదిలో నుంచి రాబోతూ ఉండగా చూపు మృదంగం మీద పడింది. వెంటనే అన్న గుర్తొచ్చాడు. బయలుదేరిందల్లా ఆగిపోయి మృదంగం వాయిస్తూ కూర్చుంది. కాసేపటికి రాధ వచ్చి, అమ్మా, నీకు మధురై నుంచి ఉత్తరం అని ఇచ్చి వెళ్ళింది. సంతోషపడింది సుబ్బలక్ష్మి. ఇప్పుడే తన పుట్టింటి వాళ్ళని తలుచుకుంది. అక్కడ్నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన కుంజాకి, అన్న దీవించి వ్రాయినది. ఇక్కడంతా కుశలమే. ముఖ్యంగా రాయినది ఏమనగా, అమ్మ నేర్పిన విద్య వల్ల, నీకున్న పేరు వల్ల నన్ను మధురైలో సద్గురు సంగీత సమాజానికి సెక్రటరీని చేశారు. ఇది జరిగి సంవత్సరం అవుతుంది. అయినా కూడా నేను నీ కచేరీని మా సమాజంలో ఏర్పాటు చేయనందుకు నా వెనక అందరూ నవ్వుతున్నారు. నా మొహం మీదే నవ్వేలోపు నువ్వొక్కసారి వచ్చి కచేరీ చేయాలి. నేను నీకీ ఉత్తరం చేరిన తరువాత వారం 2 కాంగ్రెస్ పెద్ద మనుషులతో సహా వచ్చి మీ ఆయన్ని అడుగుతాను. ఈ లోపల నువ్వు కూడా ఒక మాట చెప్పు. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. ప్రేమతో అన్న. ఉత్తరంలోని విషయం గురించి ప్రత్యేకంగా సదాశివంతో చెప్పనవసరం లేదు. అది చించిన తర్వాతే పైకొచ్చింది. నవంబర్లో ఢిల్లీలో రామకృష్ణ మిషన్ కోసం ఒక లబ్ధి కచేరీకి బయలుదేరి వెళ్ళింది సుబ్బలక్ష్మి బృందం. ఈ కచేరీకి భారత ప్రధాని నెహ్రూ కూడా విచ్చేశారు. ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బొంబాయిలో కూడా ఒక లబ్ధి కచేరీ చేసింది. సుబ్బలక్ష్మి తన మేనమామ షణ్ముగ సుందరం కొడుకు అయిన గోపీని సదాశివంకి సిఫారసు చేసి కల్కి పత్రిక ఏజెంట్ని చేసింది. ఆ గోపి కల్కి పత్రిక పట్టుకుని చదవడం మొదలుపెట్టాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ అనంతరం ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ, ఈ సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత, ఒక మామూలు ప్రధానిని అంటూ చదువుతున్నాడు. అందరూ మొహం చిట్లించి, ఒరే గోపి, ఇది ఎప్పటి పత్రికరా? ఎప్పటిదో పాత చదువుతున్నావేమరా? అందరూ అడిగారు ఒకేసారి. పాతది కాదు, ఈ వారందే. పోయిన నెలలో రామకృష్ణ మిషన్ కోసం కచేరీ చేసింది కుంజ. నెహ్రూ వచ్చారు ఆ కచేరీకి. అప్పుడు ఆయన చెప్పిన మాటలివి. సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెవర్ని, ఒక మామూలు ప్రధానిని అంటూ ఇంకోసారి పైకి చదువుకున్నారు. ఈ మాటలు నెహ్రూ ఇది 2వసారి అనటం. మొదటిసారి 1949లో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 1953లో కూడా అన్నాడు. దాని సంగీతం గురించి ఇంకెవరు ఏమన్నారా అడిగింది షణ్ముగవడు. ఇంకా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారత్త. ఏమన్నారా? శ్రీమతి సుబ్బలక్ష్మి పాట వినటం ఒక గొప్ప అనుభూతి. ఆమె శ్రోతలను ఎప్పుడూ తన్మయులం చేస్తారు. భగవంతుడు ఆమెకు ఇచ్చిన సంగీత వరాన్ని దేశ సేవకై వినియోగిస్తున్నారు. మౌనంగా విన్నది షణ్ముగవడు. కాసేపాగి, ఏది ఇలా ఇవ్వు అంటూ పత్రికను తీసుకొని మళ్లీ కూతురు గురించి చదువుకుంది. సదాశివం మధురై కార్యక్రమాన్ని ఆపలేకపోయాడు. శక్తివేల్ గర్వంగా చెల్లెలి కచేరీ ఏర్పాట్లు చేసుకొని పోతున్నాడు. చొక్కనాథ, మా అమ్మాయికి బ్రహ్మాండంగా స్వాగతం పలకాలి. మా బావ అద్దిరిపోవాలి మన స్వాగతానికి. నాయుడు గారు, మా అమ్మకు ముందు వరుసలోనే కుర్చీ వేయండి.
అంటూ ఆనందంగా గర్వంగా పనులు చేసుకుపోతున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. మధురైలో సద్గురు సంగీత సమాజం ఆధ్వర్యంలో పెద్ద పందిరి వేయబడింది. మధురై పురప్రముఖులు ఇంకా ఎందరో ప్రముఖులు పట్టలేనంత జనం వచ్చారు. అమ్మ ముందు కూర్చుంది. సుబ్బలక్ష్మి సంతోషించింది. కూతురు గురించి ప్రముఖులు గొప్పగా చెప్పి సన్మానిస్తూ ఉంటే షణ్ముఖవడువు ఉప్పొంగిపోయింది. కార్యక్రమంలోని భాగంగా ఇప్పటిదాకా మన ఊరి మాణిక్యాన్ని అందరూ తగు విధంగా సన్మానించారు. ఇప్పుడు ఈ మాణిక్యాన్ని మనకు ఇచ్చిన వారి తల్లిగారు శ్రీమతి షణ్ముఖవడువుని శ్రీమతి సుబ్బలక్ష్మి సన్మానిస్తారు అని అనగానే ఒక నిర్వాహకుడు వచ్చి షణ్ముఖవడువును వేదికపైకి తీసుకొచ్చాడు. సుబ్బలక్ష్మి అమ్మ మెళ్ళో పూలదండ వేసి కాళ్లకు నమస్కారం చేసి పైకి లేచింది. తల్లి కూతుళ్ళు ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ స్పర్శలో కోటి పలకరింపులు, 1000 ఓదార్పులు, పలు కబుర్లు. అమ్మ స్పర్శ అక్కడే ఒక్క క్షణం ఆగమంది. షణ్ముఖవడువు తన మెడలోని పూలదండని తీసి సుబ్బలక్ష్మి మెడలో వేసింది. నువ్వే గెలిచావురా నా చిన్ని మారాణి అన్నట్లు. హర్షధ్వానాలు మిన్నంటాయి. మధురై తన మాణిక్యాలను చూసి మురిసిపోయింది. తర్వాత సుబ్బలక్ష్మి కచేరీ చేసింది. మొదటి పాట సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములనే సదా నమ్మినానమ్మ, తన మధుర మీనాక్షి మీద పాట. సదాశివం కల్కి కార్యాలయంలో ఉండగా సోదరులైన 2 కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ సిఫారసు ఉత్తరం తీసుకుని వచ్చారు. అతను మా తమ్ముడు ఆత్మనాథన్, వీడికి మీరు ఉద్యోగం ఏదైనా చూపుతారని. సదాశివ కుర్రాడి వైపు చూశాడు. తను చిన్నతనంలో ఉన్నట్లుగా ఉన్నాడు. ఏ పనైనా సాధించుకొచ్చే రకంలా ఉన్నాడు. అలాగే అయ్యంగారు చెప్పిన తర్వాత కాదనలేను, రమ్మనండి. వీడికి చాలా కోపం అండి, ఎలా భరిస్తారో ఏమో అని ఒక అన్న చెప్పాడు. ఇంకొక అన్న మీకన్నా కోపిష్టండి అని వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. ఆత్మనాథన్, ఈరోజు క్రొత్త సంవత్సరం రోజు. క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అయినా నీకు సెలవివ్వను. ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైన పని, జాగ్రత్తగా చెయ్యి. చేస్తానండి, చెప్పండి అన్నాడు ఆత్మనాథన్. కొత్త ఉద్యోగం, కొత్త ఉత్సాహంతో మద్రాసు ప్రభుత్వం వారు కొత్తగా ఏర్పరిచిన పద్మ పురస్కారాలకి సుబ్బలక్ష్మి పేరు సిఫారసు చేశారు. నువ్వు సుబ్బలక్ష్మి చేసిన లబ్ధి కచేరీలు, ఇప్పటిదాకా ఆమెకు వచ్చిన బిరుదులు అన్నీ చేర్చి ఆమె పద్మభూషణ్ పురస్కారానికి ఎందుకు అర్హురాలో ప్రభుత్వానికి తెలియచెప్పేలా వ్రాయి. సార్, పద్మశ్రీకి వద్దా? వద్దు. సుబ్బలక్ష్మి ఆ స్థాయి ఎప్పుడో దాటింది, నమ్మకంగా చెప్పాడు సదాశివం. 1954వ సంవత్సరం మొదటి నుంచి సుబ్బలక్ష్మి పెద్దగా కచేరీలు చేయలేదు. ఎందుకంటే సదాశివంకు తీరిక లేదు. కృష్ణమూర్తి ఆరోగ్యం దెబ్బతింది. చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. కృష్ణమూర్తి సాంఘిక నవలలు, చారిత్రాత్మక నవలలు, కథలు, సమీక్షలు, కల్కి పత్రికకి ఆయువుపట్టు. ఎప్పుడేమవుతుందో తెలియకుండా ఉంది కృష్ణమూర్తి పరిస్థితి. భయపడుతున్నట్లుగానే వార్త వచ్చింది. కుంజ, పద, కృష్ణమూర్తికి ఏమీ బాగోలేదట అంటూ సుబ్బలక్ష్మిని పిల్లలందర్నీ తీసుకొని సదాశివం కృష్ణమూర్తి ఇంటికి చేరాడు. చివరిసారిగా స్నేహితుడిని చూసుకున్నాడు. కాసేపట్లో భయపడిందల్లా జరిగిపోయింది. కృష్ణమూర్తి భార్య రుక్మిణి, కూతురు ఆనంది, కొడుకు రాజేంద్రన్లకు ధైర్యం చెప్తూ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు సుబ్బలక్ష్మి, సదాశివం. రాధకు ఇప్పుడు నిండు 20 ఏళ్ళు. ముమ్మరంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు సదాశివం. రాధ పాదరసం లాంటి బుర్రతో పుట్టింది. సంగీతంలోని గమకాలు, సంగతులు ఇట్టే పట్టేస్తుంది. సంగీతజ్ఞులు త్రిస్ర, చతురస్ర, మిశ్ర అంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. రాధకు ఆ లెక్కలతో పనిలేదు. వినగానే పట్టేస్తుంది. ఇక అవి అలానే గుర్తుండిపోతాయి. గత 5 సంవత్సరాల నుంచి సుబ్బలక్ష్మికి గాత్ర సహకారం అందిస్తుంది. సదాశివం రాధ పెళ్లి చేసిన సుబ్బలక్ష్మికి
అందుబాటులో ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు. సదాశివం ఎదురుచూస్తున్న జ్యోతిష్కుడు కవిసరి సుబ్రహ్మణ్య శాస్త్రి వచ్చాడు. చాలా సంబంధాలు చూశాడు. ఏవీ కుదరలేదు. అమ్మాయి జాతకం ప్రకారం ఇంకొంచెం సమయం పడుతుంది. ఆదుర్ద పడకండి, ఈ లోపల అద్భుతాలు జరుగుతాయి. మిమ్మల్ని చూసి ఇతరులు ఈర్ష్యపడతారు సర్ది చెప్పాడు శాస్త్రి. ఆయనను సాగనంపుతూ ఉండగా కల్కి బిల్డింగ్స్లోకి కారు వెనక కారు దుమ్ము లేపుకుంటూ లోపలికొస్తున్నాయి. గేటు దగ్గర గూర్ఖా కారుని లెక్క పెడుతున్నట్లు ఒక్కొక్క కారు లోపలికి వస్తూ ఉంటే చూస్తున్నాడు. మొదట జీపులో నుంచి పోలీసులు దిగారు. వెనక కారు దగ్గరకు వెళ్లి కారు డోర్ తీయగా ప్రధాని నెహ్రూ కారులో నుంచి దిగాడు. మిగతా కారుల్లోంచి మద్రాసు కాంగ్రెస్ నాయకులు దిగుతున్నారు. కార్లు రేపిన దుమ్ము సద్దుమణుగుతూ ఉంది. విషయం గ్రహించిన సదాశివం సంభ్రమాశ్చర్యాలలో నుంచి బయటపడి, శాస్త్రిగారు, మీరు చెప్పిన అద్భుతాలు ఇప్పుడే జరిగిపోతున్నాయి అనుకుంటూ నెహ్రూకి స్వాగతం పలకటానికి ఎదురు వెళ్ళాడు. నెహ్రూని సాదరంగా ఆహ్వానించి పైకి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేశాడు. ప్రధాని నెహ్రూ ఎలాంటి సందేశం లేకుండా ఠక్కున ఊడిపడటం చూసి సుబ్బలక్ష్మికి నోట మాట రాలేదు. ఆయన ఆవడి కాంగ్రెస్ మహాసభలకు వెళ్తూ ఇంకా సమయం ఉందని సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. రాధతో సహా అందర్నీ పలకరించి కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించాడు. నెహ్రూ ఆవడికి బయలుదేరి వెళ్ళాడు. అందరూ వెళ్ళిన తర్వాత ఆత్మనాథన్ కేకేశాడు సదాశివం. సార్, పత్రిక ప్రింటింగ్ ఆపాను. ముఖచిత్రం నెహ్రూ గారిది వేద్దామా? సదాశివం ఆలోచనని అందుకున్నాడు ఆత్మనాథన్. 1955 కల్లా కల్కి తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికే కాక అన్ని ప్రాంతీయ భాషల్లో కంటే ఎక్కువగా అచ్చువేయబడుతున్న పత్రిక. సదాశివం కృష్ణమూర్తి లేమిలో కూడా ఈ పేరు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 1 సంవత్సరం కావస్తుంది. సంఖ్యాబలం చూపి కొత్త తరం ఈ 70 ఏళ్ల పాత తరం మనిషిని పదవీచ్యుతుడిని చేసింది. పోతన్, పద, మనమిద్దరం రాజాజీ దగ్గరకు వెళ్ళి మన పత్రికకు ప్రతి నెల సంపాదకీయం రాయమని అడుగుదాం. మంచి ఆలోచన సార్ అన్నాడు పోతన్ జోసెఫ్, కల్కి పత్రికకు వ్యాసాలు వ్రాసే విలేఖరి. నేనిప్పుడే బట్టలు మార్చుకొని వస్తాను అని చెప్పి పైకొచ్చాడు. రాధా, నేనిందాక నీకు గుండీ కుటమనో చొక్కా ఇచ్చాను, అది తీసురా అని కూతుర్ని పిలిచాడు. రాధ భయంగానే వచ్చింది. మర్చిపోయాను నాన్న, కుట్టలేదు. కుట్టలేదా? కోపంతో ఊగిపోతున్నాడు సదాశివం. కుట్టలేకపోతే నాకు ముందే చెప్పాలి, నేను కుట్టుకుంటాను. ఈ మాటతో మొదలుపెట్టి నానా తిట్లు తిడుతున్నాడు. ఆ తిట్లు విని సుబ్బలక్ష్మి పరుగు పరుగున వచ్చింది. ఏడుస్తున్న రాధను దగ్గరకు తీసుకుని, ఎదిగిన పిల్లని తిట్టకండి అంది. నువ్వు నాకు చెప్పేదానివా? ఇప్పుడు సుబ్బలక్ష్మి వంతు. ఇద్దరిని తిట్టి తిట్టి అలిసిపోయి ఇంకా కోపం పోక ఆ చొక్కా తీసుకుని ముక్కలు ముక్కలుగా చించి కిందకు కొట్టి వెళ్ళిపోయాడు. సదాశివంతో పెళ్లికి ఒప్పుకున్న రోజునే సుబ్బలక్ష్మి వీటన్నింటికి సిద్ధపడింది. కల్కి కార్యాలయం విలేకరులతో నిండిపోయింది. మిత్రులారా, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ వార్త మాకు నిన్ననే అందింది అని ప్రకటించాడు సదాశివం. మీరు కాఫీ టిఫిన్ చేస్తూ ఉండండి, సుబ్బలక్ష్మి వస్తారు. మీరు ఫోటోలు తీసుకోవచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దు హెచ్చరించాడు సదాశివం. తంబి, ఇది రాజాజీ నెహ్రూ చేసిన పని. సుబ్బలక్ష్మి కంటే పట్టమ్మ బాగా పాడుతుంది. ఇళ్లే అన్నా, సుబ్బలక్ష్మి పాటకి మీరా సినిమాకి లబ్ధి కచేరీలకి ఇచ్చారు. ఆమె అర్హురాలే. 1955 మార్చి 11న మద్రాసు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా భారత ప్రభుత్వ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంది సుబ్బలక్ష్మి. హెచ్ఎంవి వారు రసజ్ఞులు ఇచ్చిన కోకిల గాన
తమిళిసై ఇచ్చిన ఇసైవాణి ఈ పద్మభూషణ్ ముచ్చటగా 3వ బిరుదు. బిరుదుల బహూకరణ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు విచ్చేశారు. అందర్నీ అమితంగా ఆకర్షించింది సుబ్బలక్ష్మి మాత్రమే. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్లో హెలెన్ కెల్లర్ ఒకరు. ఆ మరుసటి రోజు సదాశివం తన హోమ్ మినిస్టర్ని పిలిచాడు. ఏమిటి మావయ్య అంటూ వచ్చింది తంగం. తంగం, రేపు మన ఇంటికి హెలెన్ కెల్లర్ వస్తారు. పిలిచేశారు ఆమెను కూడా. ఆమె ఎంత గొప్ప ఆమె నీకు తెలుసా? సరేలే మావయ్య, భోజనానికి ఆమెతో పాటు ఎంతమంది వస్తారో చెప్పు. ఒక 40 మందిని వేసుకో. సరే మావయ్య, ఏర్పాటు చేస్తాను అంటూ తంగం వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత హడావిడంతా తగ్గిన తరువాత సుబ్బలక్ష్మి తన గదిలో కూర్చొని అమ్మకు ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన అమ్మ, నీకు నా నమస్కారాలు. మేమంతా ఇక్కడ కుశలమే. మీరు కూడా కుశలమని భావిస్తున్నాను. నీ ఉత్తరం చేరింది. మొన్న 11వ తేదీన గవర్నర్ శ్రీప్రకాష్ గారు నా పద్మభూషణ్ పథకం ప్రశంసాపత్రం బహూకరించారు. ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రశంసాపత్రాలలో నా పేరు మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి అని వ్రాసి ఉంది. గవర్నర్ శ్రీప్రకాష్ మాట్లాడుతూ ఆయన ఇంకా యావత్తు మద్రాసు నాకు ఈ పురస్కారం ఇస్తున్నందుకు సంతోషిస్తున్నారని చెప్పారు. అమెరికా నుంచి ఒక గొప్ప వ్యక్తి హెలెన్ కెల్లర్ అని, ఆమె చూడలేదు, వినలేదును, కానీ ఎన్నో భాషలు వచ్చు. తనలాంటి వాళ్ళకి అందరికో సాయం చేసింది. ఆమె కూడా కార్యక్రమానికి వచ్చారు. ఆమె నా మొహాన్ని తట్టి తట్టి చూసి నా గొంతు విని, నీది చాలా అందమైన మొహం, నీ గొంతు కూడా చాలా తియ్యగా ఉంది అని చెప్పింది. ఆ తర్వాత నేను రాధా శ్రీరంగపుర విహార పాట పాడాం. మనం ఈసారి కలుసుకున్నప్పుడు నీకు నా పథకం చూపిస్తా. ఈ ఉత్తరం మామకి అన్నకి చూపించు. మామకి అన్నకి నా నమస్కారాలు చెప్పు. లక్ష్మిని, శాంతిని, వసంతిని అడిగానని చెప్పు. నేను వాళ్ళకి చీరలు, లంగాలు తెస్తాను. రాధ, విజ్జి, తంగం మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. మా ఆయన కూడా. ఇంతే సంగతులు ఇప్పటికి. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ నీ ప్రియమైన కూతురు కుంజ. తృప్తిగా అమ్మకి ఉత్తరం రాసుకుంది. అరటావులో 6 నెలలకి సరిపడా ప్రేమ కురిపించేసింది. తన పేరులో ఇంకా తల్లి పేరు ఉందని ఆనందంగా చెప్పుకుంది. తలెత్తేసరికి పిల్లలంతా చుట్టూ ఉన్నారు. ఉత్తరాన్ని నోటితో అంటించి పక్కన పెట్టి పిల్లల వైపు చూసింది. ఒక విషయం వాళ్ళని తొలిచేస్తుంది. ఏంటి అన్నట్లు చూసింది సుబ్బలక్ష్మి. అమ్మా, హెలెన్ కెల్లరు చూడలేదు, వినలేదు, మరి భాష ఎలా నేర్చుకుంది? నాన్నని అడుగుదాం పదండి అంటూ సదాశివం దగ్గరకు వెళ్లారందరూ. వెన్నెల రాత్రి కల్కి బంగ్లా పై అంతస్తు వరండాలో సదాశివం ముందు అందరూ కూర్చున్నారు. తపన, పట్టుదల. మీ అమ్మని చూడండి, ఎంత తపనతో సంగీతం నేర్చుకుంటుందో. అలానే చెప్పాడు సదాశివం. సుబ్బలక్ష్మి తపనతో సంగీత సాధన చేస్తూనే ఉంది. నిరంతర అభ్యాసి. సుబ్బలక్ష్మి తనకు తగ్గట్టుగా సదాశివం గురువులని ఏర్పాటు చేస్తున్నాడు. అందులో మొదటివారు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్, తరువాత ముసిరి అరియక్కుడి. ఒకరోజు సెమ్మంగుడి సుబ్బలక్ష్మి ఇంటి నుంచి బయటికి వస్తున్నాడు. ముసిరి ఎదురయ్యాడు. ఏంటి ముసిరి, ఇప్పుడు నీవంతా? వెళ్ళు వెళ్ళు అన్నాడు సెమ్మంగుడి. మీ పాఠం అయ్యిందా? మీ పాట నేర్పారా? అడిగాడు ముసిరి. ఇంకెక్కడ నా పాట? ఒకసారి పాడి వినిపించాను, మొత్తం పట్టేసింది. అచ్చన్న అలాగే పాడుతుంది. రేపటికి నాకు మించిపోతుంది. ఇక నువ్వు నీ పాటని నేర్పించుకోపో అంటూ ముసిరిని పంపాడు సెమ్మంగుడి. మధురై నుంచి వచ్చిన తర్వాత సినిమా పాటలు నేర్చుకోవటంలోనే 10 ఏళ్లు గడిచిపోయాయి. కర్ణాటక సంగీతం కోసం సుబ్బలక్ష్మి మనసు తహతహలాడిపోతోంది. పైగా మద్రాసులో గొప్ప విద్వాంసుల పరిచయ భాగ్యాలు సుబ్బలక్ష్మికి దక్కాయి. వాళ్ళు నోరు తెరిస్తే చాలు స్వర తాళాలను లెక్క పెట్టేస్తుంది, రాగ శృతిలయలను ఇట్టే పట్టేస్తుంది.
1955 కల్లా మద్రాసులో డజనుకి తక్కువ లేకుండా సంగీత సభలు ఉన్నాయి. కానీ వీటన్నింటిలోకి మద్రాసు మ్యూజిక్ అకాడమీకి ప్రత్యేకమైన స్థానం, మొట్టమొదటి స్థానం. కర్ణాటక సంగీతపు విలువలను కాపాడేందుకు కంకణం కట్టుకుంది. మొదట్నుంచి విద్యాధికులు, సంపన్నులు, ఉన్నతోద్యోగులు కనుసన్నల్లో నడుస్తుంది ఈ సంగీత సభ. 1942 నుంచి బహూకరిస్తూ వస్తున్న సంగీత కళానిధి అనే బిరుదు కర్ణాటక సంగీత ప్రపంచానికి నోబెల్ బహుమతి లాంటిదయ్యింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి అని ఒక విద్వాంసుడికి రాజముద్ర వేస్తే ఇక ఆ విద్వాంసుడికి జన్మ ధన్యమైనట్లే. అంతటి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సొంత భవనం లేక కొన్ని సంవత్సరాలు మైలాపురంలోని సుందరేశ్వర హాల్, కొన్ని సంవత్సరాలు పిఎస్ హై స్కూల్లో బంగళాలో అద్దె చెల్లించి సభలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే స్థలం కొనగలిగారు. అందులో కార్యాలయం నడిపిస్తున్నారు. ఆ కార్యాలయంలో కృష్ణమాచారి గారు, అకాడమీకి భవనం పనులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొదలు పెట్టాలి చెప్పాడు అకాడమీ ప్రస్తుత చైర్మన్ కృష్ణస్వామి. మొదలు పెట్టాలి, మనకంటే వెనక మొదలైన తమిళిసేవాళ్లు బ్రహ్మాండమైన భవనం కట్టుకున్నారు అన్నాడు సెక్రటరీ అయిన రాఘవన్. అవును, మనం కూడా తప్పకుండా ఈ స్థలంలో మంచి భవనం కడదాం అన్నాడు రాజకీయ నాయకుడు కృష్ణమాచారి. ఇంతలో సదాశివం వస్తూ కనిపించాడు. కృష్ణస్వామి, సదాశివం వస్తున్నాడు. భవనం కోసం నిధులు సేకరించడానికి ఎంఎస్ కచేరీ అడుగుదామా? మీరెవ్వరూ తమిళిసైకి అప్పుడే భవనం ఏర్పడిందని ఆయన ముందు ఏడవద్దు అని హెచ్చరించాడు. పలకరింపులైన తర్వాత, ఇదిగోండి 2500. తమిళ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వారికి కల్కి పత్రిక తరపున ఒక తంబూరా కొని బహూకరించండి. తమిళ అనే దాన్ని నొక్కి పలుకుతూ చెప్పాడు సదాశివం. చాలా మంచిది సదాశివం గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. మేమే మీ ఇంటికి వచ్చి మాట్లాడాలి, కానీ ఇదిగో ఇప్పుడే అనుకున్నాం. ఏంటంటే, మ్యూజిక్ అకాడమీ కోసం ఒక భవనం ఏర్పాటు చేయదలుచుకున్నాం. దానికి నిధుల కోసం ఎంఎస్ గారు ఒక కచేరీ చేస్తే చాలా ఉపయోగపడుతుంది విన్నవించుకున్నాడు కృష్ణస్వామి. తనని ఒకప్పుడు వెలివేసిన మ్యూజిక్ అకాడమీ వాళ్లే ఇప్పుడు తన సాయం కోసం ప్రాధేయపడుతుంటే సదాశివం తనదే మళ్లీ పైచేయి అయినందుకు విజయ గర్వంతో సరేనన్నాడు. అక్టోబర్ 5 నెహ్రూ, గాంధీ మద్రాసు వచ్చారు. సాయంత్రం మ్యూజిక్ అకాడమీ భవనానికి శంకుస్థాపన చేశాడు నెహ్రూ. ఆ తర్వాత వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ మొదలైంది. కచేరీ జరుగుతున్నప్పుడు సుబ్బలక్ష్మి ఒక కృతి పాడుతున్నప్పుడు నెహ్రూ ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. సుబ్బలక్ష్మి తనకు ఇప్పటిదాకా నెహ్రూ ఇచ్చిన పొగడ్తలకు కృతజ్ఞతాభావం తను చెప్పగలిగిన రీతిలో చెప్పింది. పాడుతున్న కృతిని మధ్యలో అక్కడే వదిలేసి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతం ఒలి పడైత్ కన్యనైవా వా వా అనే పాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాటకి అర్థం, ఇప్పుడే ఉదయించిన స్వాతంత్ర భారతదేశమా, రా 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 అని. పక్కనే ఉన్న టీటీ కృష్ణమాచారి ఆ తమిళ పాటకు అర్థం నెహ్రూకి వివరించగా నెహ్రూ నవ్వుకున్నాడు. ప్రాంగణంలో ఉన్న ప్రజలందరూ సుబ్బలక్ష్మి సమయస్ఫూర్తికి హర్షధ్వానాలతో తమ ఆనందాన్ని తెలిపారు. చివరిదాకా కచేరీ విన్న తర్వాత నెహ్రూ మాట్లాడుతూ, ఈరోజు భారతావనిలో లలిత కళ అభివృద్ధి చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కళాకారుల పట్ల నాకు అమితమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి ఇప్పుడు కచేరీ చేసిన గాయనీమణే ఢిల్లీలో కచేరీ చేసినప్పుడు నన్ను ఇలాగే కచేరీ అయిన తర్వాత మాట్లాడమన్నారు. ఒక సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంతటి వాడిని, ఒక మామూలు ప్రధానిని మాత్రమే అని చెప్పినప్పుడు ఒకప్పుడు కూడా ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఈ సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత, ఒక మామూలు ప్రధానిని మాత్రమే అని చెప్పాడు. ఇలా చెప్పి నెహ్రూ సదాశివంకి గొప్ప మేలు చేశాడు. గత 2 సార్లు
నెహ్రూ సుబ్బలక్ష్మి గురించి అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని చాలా గొప్పగా వ్రాసుకున్నాడు కల్కి పత్రికలో. ఈసారి మళ్ళీ అదే మూసలో రాసి ఇది నిజమేనా అనే అనుమానానికి పాఠకులకి తావు ఇవ్వకుండా నెహ్రూ అన్ని పత్రికలు వ్రాసుకునేటట్లు ఏకంగా మద్రాసు ప్రజల ముందే చెప్పాడు. ఇప్పటిదాకా చూచాయిగా విన్న నెహ్రూ నుంచి నేరుగా సుబ్బలక్ష్మి గురించి అంతటి మాట వినేసరికి మద్రాసు ప్రజలకి ఆనందాశ్చర్యాలకి హద్దులే లేకుండా పోయింది. కార్యక్రమం అనంతరం నెహ్రూ బృందం దగ్గరలోనే ఉన్న కృష్ణమాచారి ఇంటికి భోజనానికి వెళ్ళింది. రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, అనంతశయనం అయ్యంగార్, మద్రాసు ముఖ్యమంత్రి కామరాజ్, భారత చీఫ్ జస్టిస్ పివి రాజమన్నార్, రాజా ముత్తయ్య చెట్టి, మ్యూజిక్ అకాడమీ ప్రముఖులు ఎంఎస్ వాసన్, హిందూ పత్రిక యజమాని కస్తూరి శ్రీనివాసన్, గవర్నర్ శ్రీప్రకాష్తో పాటు సుబ్బలక్ష్మి, సదాశివం కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఆ తరువాతి రోజు దినపత్రికలు ఈ ఘటన గురించి వివరంగా వ్రాశాయి. ముఖ్యంగా హిందూ దినపత్రిక ఈ పత్రిక ఏకంగా సంపాదకీయమే వ్రాసింది. సుబ్బలక్ష్మి లబ్ధి కచేరీ చేయటానికి మరీ మరీ పొగిడింది. సదాశివం హిందూ పత్రికని పదే పదే సుబ్బలక్ష్మికి కూడా చెప్తున్నాడు ఏం రాసిందో. ఇదే పత్రికను చదివి మడతపెట్టి బల్ల మీద విసిరిగొట్టి మ్యూజిక్ అకాడమీ కార్యాలయానికి బయలుదేరాడు అర్యకుడి రామానుజ అయ్యంగార్. అక్కడ అకాడమీ సభ్యుల ముందు ఎవరైనా ఒక్క ముఖ్యమైన కచేరీ ఉంటే ఏరి కోరి సంగీత కళానిధి బిరుదు ఉన్న విద్వాంసుడితో కచేరీ చేయిస్తారా, లేదా నా ముందు పాటలు నేర్చుకున్న ఆడమనిషితో పాడిస్తారా? నిజమే, అర్యకుడి రామానుజ అయ్యంగార్ కంటే అనుభవం ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు ఈ రోజున లేరు. కానీ అర్యకుడి వారు కచేరీ చేసుంటే 2 లక్షల రూపాయలు చేకూరేవి కాదు. సుబ్బలక్ష్మి కచేరీకి ఉన్న ప్రజాదరణ అది. అకాడమీ సభ్యులు సముదాయించి చూశారు. అర్యకుడి స్థిమితపడలేదు. ఇక నేను ఈ సభకు పాడను అని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు. సుబ్బలక్ష్మికి ఉన్న ప్రజాదరణని ఇంకొక మంచి పని కోసం ఉపయోగించటానికి నెహ్రూ తన భార్య పేరట నెలకొల్పిన కమలా నెహ్రూ మెమోరియల్ ఆసుపత్రికి లబ్ధి కచేరీ చేయమని పిలిచాడు. సుబ్బలక్ష్మి బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. సుబ్బలక్ష్మి, సదాశివం నెహ్రూ ఇంట్లో ఆతిథ్యం పొందారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అందరితో చెప్పుకుంటున్నాడు సదాశివం. మమ్మల్ని నెహ్రూ, ఆయన కూతురు ఇందిర ఎంత బాగా చూసుకున్నారని. నన్నైతే అల్లుడు నువ్వు అత్తిన్నావా ఇత్తిన్నావా అంటూ పక్కన కూర్చొని వడ్డించేవాడు. సుబ్బలక్ష్మి అయితే, సుబ్బలక్ష్మి నువ్వు అది తినకు ఇది తినకు, నీ గొంతు పాడవుతుంది అని జాగ్రత్తలు చెప్పేవాడు. వచ్చిన అందరితో చెప్పుకొని మురిసిపోతున్నాడు. సుబ్బలక్ష్మి అమ్మకి ఉత్తరం రాసుకొని ప్రపంచానికంతా చెప్పినంత మురిసిపోయింది. పొద్దున్నే లేచి తయారయ్యి ఇంకా కల్కి కార్యాలయానికి ఎవ్వరూ రాకముందే కార్యాలయంలో కూర్చుని దినపత్రికలు చదువుతున్నాడు సదాశివం. ఒక వార్త దగ్గర తన చూపు ఆగింది. ఆ వార్తను మళ్లీ చదివాడు. సంతోషంతో పైకొచ్చి, కుంజా, నీకు ప్రభుత్వం సంగీత నాటక పురస్కారం ఇచ్చింది. నాకు తెలిసి ఇప్పటిదాకా మొట్టమొదటిసారి అర్యక్కుడికి ఇచ్చారు. తరువాత మన సెమ్మంగుడి గారికి, ఆ తరువాత మైసూరు వాసుదేవాచారికి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్కి, తర్వాత నీకే కుంజా. సుబ్బలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ నలుగురి తర్వాత తనకా అనుకుంది. ఇంకా గొప్ప విద్వాంసులైన ముసిరి ఉన్నారు, చెంబై వైద్యనాథన్ భాగవతారున్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీరికంటే ముందు ప్రభుత్వం తనకు ఎంచుకోవటంతో కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత, మామా ఇవన్నీ మీ వల్లే అంటూ ఆనంద భాష్పాలు రాల్చింది. ఏం చేశాడు సదాశివం? గానం ఆమెది, గాత్రం ఆమెది. కానీ సుబ్బలక్ష్మి అనే కలకంఠి ఉన్నదని దేశం నలుమూలలా దండోరా వేశాడు. 1944 నుంచి లబ్ధి కచేరీలతో 1947 దాకా సినిమాలతో. రాధకు
ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు. సదాశివంకి ఈ విషయం చాలా బాధగా ఉంది. బొంబాయి తమిళ సంఘానికి లబ్ధి కచేరీ చేసి తిరిగి వచ్చిన తరువాత సుబ్బలక్ష్మికి జ్వరం మొదలైంది. అది 2 రోజులకి టైఫాయిడ్ అని తేలింది. ఒళ్ళు కాలిపోయే జ్వరంతో సుబ్బలక్ష్మి కాలు కింద పెట్టలేకపోతుంది. రాజాజీ రోజూ వచ్చి కుంజమ్మకు జ్వరం లేదీరోజు అని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ముసిరి సంగీతం ఆరోగ్యం చేకూరుస్తుందనే నమ్మకంతో సుబ్బలక్ష్మికి సంగీతం వినిపిస్తున్నాడు. రాధ చిన్నప్పుడు ఒకసారి బడిలో కింగ్ అనే ఆంగ్ల పదాన్ని సొంత వాక్యంలో ఉపయోగించమని చెబితే మై ఫాదర్ ఈజ్ అ కింగ్ అని వ్రాసింది. రాధ ఏం చూసిందో అదే వ్రాసింది. సదాశివం పెద్ద బంగ్లాలో అష్టైశ్వర్యాలు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. ఈ రాజప్రాసాదం నుంచి ముందు తల్లి కాశీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వ్యవహారాల్లో దారి చూపించిన టీకే చిదంబరం చాటుకు వెళ్ళిపోయాడు. రాజ్యానికి సైన్యాధికారి అయిన కృష్ణమూర్తి అకాలంగా కాలం చేశాడు. రాజగురువు రాజాజీ పదవీచ్యుతుడయి ఉన్నాడు. అయినా రాజ్యం ఇంకా నిలబడిందంటే దానికి కారణం ఈ రాజ్యం యొక్క మహారాణి సుబ్బలక్ష్మి. సదాశివం పట్టుగొంబ సుబ్బలక్ష్మి. అలాంటి సుబ్బలక్ష్మి 10 రోజులు పైన మంచంలో ఉంటే సదాశివంకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యర్గారు, ఓ ప్రక్క రాధకి సంబంధం కుదరటం లేదు, మరో ప్రక్క కుంజమ్మకిలా అంటూ సెమ్మంగుడి దగ్గర బాధపడుతున్నాడు సదాశివం. బాధపడకండి, నేను మీ ఇద్దరినీ కంచి పరమాచార్యుల వారి దగ్గరకు తీసుకెళ్తాను. వారు అనుగ్రహిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి. సదాశివం సరే అన్నాడు. కానీ తన భయాలు బయట పెట్టాడు. అంతటి వారు నన్ను అనుగ్రహిస్తారా? తప్పకుండా. మరి కుంజమ్మని? ఆయన సనాతనవాదే కాని అన్నీ తెలిసిన జ్ఞాని. ముందు మనం దర్శించుకుందాం. ఆయన అన్నీ తెలిసిన జ్ఞాని కాబట్టి సదాశివం ఇంకా భయపడుతున్నాడు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కారణజన్ములు. భారతీయ ధార్మిక గ్రంథాలను, తత్వశాస్త్రాలను, గణితం, ఇతర వాంగ్మయం ఆపోసన పట్టిన జ్ఞాన సింధు. సత్యాసత్య నిత్యానిత్య విచక్షణ పొందినవారికి సౌఖ్యాల మీదకి మనసు పోదు. ఆయన నివాసం కంచిలోని కామకోటి పీఠం ఆవరణలో ఒక పర్ణశాల. ఎంత దూరపు ప్రయాణమైనా కాలినడకన వెళ్తారు. ఎక్కడ మజిలీ అయినా అక్కడ బస గోశాల పక్కనే. ఒంటిపూట భోజనం, మితమైన వస్త్రాలు, భారతీయ ఋషి పరంపర గతించిన మాటలని అనుకుంటున్న తరుణంలో పరమాచార్య భారతావనికి దారి చూపడానికి అవతరించారు. పరమాచార్య ముందు భయభక్తులతో నమస్కరిస్తూ నిలబడ్డారు. ప్రాపంచక విషయాలను దాటి వచ్చిన పరమాచార్యులకు సంఘ కట్టుబాట్లు, కంచి కామకోటి పీఠం యొక్క ఆచారాలను పాటించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. పరమాచార్య ముందుగా సుబ్బలక్ష్మి వైపు చూశారు. వెంటనే తన సహాయకుడిని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు. ఆ సహాయకుడు వచ్చి సదాశివం, సుబ్బలక్ష్మిని బయటకు తీసుకొచ్చాడు. సదాశివంకు ఒక విషయం చెప్పాడు. వెంటనే సదాశివం సుబ్బలక్ష్మిని తీసుకుని విడిదికి వెళ్ళిపోయాడు. నేటికి కథనిక్కడితో ఆపుతున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.